ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండవ స్థానంలో ఉన్న చైనా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుంది. కరోనా నాటి పరిస్థితుల కంటే కూడా ఘోరంగా తయారైంది అక్కడి పరిస్థితి. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి అక్కడి నుండి ఇతర దేశాలకు తరలిపోతూ ఉండడంతో చైనా దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. దీంతో చైనా సుమారు 300 మిలియన్ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడింది. దీనికి గల కారణాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చైనా రెండవ స్థానంలో ఉంది. అమెరికా తర్వాత అత్యంత సంపన్న దేశం చైనా. దీని జీడీపీ $18 ట్రిలియన్ చేరింది. అయితే అదంతా గతం. ప్రస్తుతం అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇక చైనాకు కరోనా పెద్ద శాపంగా మారిపోయింది. కరోనా తర్వాత నుంచి పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి. కాగా చైనా కరోనా తర్వాత కొన్ని సంవత్సరాల పాటు లాక్డౌన్లో మగ్గింది. జీరో కోవిడ్ పాలసీని అమలు చేయడం వల్ల దేశం నుంచి చాలా పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోయాయి. అటు తర్వాత నుంచి ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు కూడా చైనాలో తమకు వ్యాపారం గిట్టుబాటు కాదని ఇతర దేశాలకు తమ ప్లాంట్ను తరలించడం మొదలుపెట్టాయి. కరోనా తర్వాత చైనాలో సామాజికంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అక్కడ జీవన వ్యయం పెరిగింది. ట్రేడ్ వార్ కారణంగా పలు కంపెనీలు చైనాను వీడడమే నయమనే స్థాయికి వచ్చాయి. అలాగే గ్లోబల్ తయారీ రంగంలో కూడా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఇక చైనా విషయానికి వస్తే కొన్ని దశాబ్దాల కాలంగా ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ టైటిల్ దక్కించుకుంది. కరోనా కారణంగా తర్వాత నుంచి చైనా తయారీ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు యాపిల్, శాంసంగ్ లాంటి కంపెనీలు చైనాలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయడం లేదా ఉత్పత్తిని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో చైనా తయారీ రంగంపై నీలినీడలు వ్యాపించనున్నాయి. తయారీ రంగంలో చైనా ఆధిపత్యానికి గండిపడే పరిస్థితే కనిపిస్తోంది. అయితే చైనాలో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడడానికి పలు అంశాలు తెరపైకి వస్తున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి చూస్తే చైనా తయారీ రంగంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే పవర్ హౌస్గా నిలిచింది. గత 30 సంవత్సరాల నుంచి గ్లోబల్ అవుట్పుట్లో చైనాదే సింహభాగం. ఇక చైనాలో ఎలక్ట్రానిక్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు ప్రతి వస్తువు అక్కడే తయారయ్యి అక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి అయ్యేది. మరి ఇప్పటిదాకా గ్లోబల్ మార్కెట్లను శాసించిన చైనా ప్రస్తుతం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి. చైనా నుంచి ఇతర దేశాలకు మకాం మార్చుకోవాలని చూస్తున్నాయి. దీంతో దేశంలో సుమారు 30 మిలియన్లు అంటే 30 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. మరి ఈ పరిస్థితికి కారణాల విషయానికొస్తే అవి ఇలా ఉన్నాయి. ప్రస్తుతం చైనా తయారీ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి పలు కారణాలున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే పెరిగిపోతున్న అక్కడ జీవన వ్యయం, జనాభా ఉద్రిక్తతలు అని విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఇక చైనాకు బాగా కలిసి వచ్చే అంశం అక్కడి కార్మికులు. వారి వేతనాలు చాలా తక్కువ. అది కంపెనీలు బాగా కలిసొచ్చింది. అయితే ఇటీవల కాలంలో అక్కడ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడంతో అక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల వేతనాలు ఈ ఏడాది నెలకు $1,200 చెల్లించాల్సి వస్తోంది. అదే వియత్నాం తీసుకుంటే నెలకు $300 చెల్లిస్తే సరిపోతోంది. ఇక ఇండియా విషయానికి వస్తే వియత్నాం కంటే అతి తక్కువ ఇస్తే ఇండియాలో లక్షలాది మంది కార్మికులు దొరుకుతారు. దీంతో చైనా ఇతర దేశాలతో పోటీ పడలేకపోతోంది. కార్మికుల వేతనాలు పెరిగిపోవడంతో యాపిల్ మార్కెట్లో పోటీ పడలేకపోతోంది. చైనాలో ఉత్పత్తిని తగ్గించి ఇండియాలో 20% ఉత్పత్తిని పెంచుకుంది. ఇవన్నీ ఒకెత్తైతే చైనాలో యువకులు కూడా బాగా చదువుకుంటున్నారు. ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేయడానికి ఇష్టపడడం లేదు. వారంతా టెక్నాలజీ, సర్వీసు రంగాల్లో ఉద్యోగాలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశంలో కార్మికుల కొరత ఏర్పడింది. ఇక విధిలేని పరిస్థితుల్లో కార్మికుల వేతనాలు పెంచాల్సి వస్తోంది. ఇది గమనించి ప్రభుత్వం తయారీ రంగంలో పనిచేయాలని ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఇవన్నీ ఒకెత్తైతే ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా గరిష్టంగా 245% పన్ను విధిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా పలు ఆంక్షలు విధిస్తోంది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు చైనా తయారీ రంగంపై ఆకర్షణ తగ్గింది. పరిస్థితిని గమనించిన యాపిల్, అమెజాన్ లాంటి
దిగ్గజ కంపెనీలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాయి. అమెరికా టారిఫ్ భారీగా పెంచడంతో యాపిల్ Q2 ఫలితాలపై కనిపించింది. టారిఫ్ వల్ల యాపిల్ సుమారు $900 మిలియన్ వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇక కోవిడ్-19 తర్వాత నుంచి పరిస్థితులు చైనాకు పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి. చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని అమలు చేసింది. అత్యంత కట్టుదిట్టంగా అమలు చేసింది. ప్రపంచంలోని పలు దేశాలు కోవిడ్ తర్వాత వ్యాపార కార్యకలాపాలను అనుమతిస్తే చైనా మాత్రం దీర్ఘకాలం పాటు లాక్డౌన్లో మగ్గడంతో చైనీస్ సప్లై చైన్ దెబ్బతింది. పలు కంపెనీలు చైనాపై ఆధారపడడం తగ్గించేశాయి. దీంతో పలు బహుళజాతి కంపెనీలు ఇతర మార్కెట్ల వైపు చూడడం మొదలుపెట్టాయి. పలు కంపెనీలు చైనా +1 పద్ధతిని అనుసరించడం మొదలుపెట్టాయి. దీని అర్థం ఏమిటంటే చైనాలో కొంత మొత్తం ఉత్పత్తిని చేయిస్తూనే ఇతర దేశాల్లో కూడా ఉత్పత్తి చేయించడం మొదలుపెట్టాయి. పూర్తిగా చైనాపై ఆధారపడడం తగ్గించేశాయి. చైనా సంక్షోభం, గ్లోబల్ ట్రేడ్ టెన్షన్ వల్ల ప్రతి ఏడాది గ్లోబల్ జీడీపీపై -0.5% ప్రభావం చూపుతోందని IMF అంచనా వేసింది. కాగా చైనాపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. చైనా జీడీపీలో తయారీ రంగం వాటా 30% నుంచి 26%కి దిగి రావచ్చు. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ లేదా జీడీపీ ఈ ఏడాది 4%కి పరిమితం కావచ్చు. సంక్షోభంలో కూరుకుపోయినందుకు 2024లో చైనా ఎగుమతులు -8% తగ్గాయి. దీనికి కారణం ఫ్యాక్టరీలు మూతపడ్డమే. దీంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇండస్ట్రియల్ హబ్ లైన్ గ్వాంగ్డాంగ్లో పలు ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ప్రభుత్వం దేశీయంగా వినియోగం పెంచుకోవడానికి సబ్సిడీలు కూడా ఆఫర్ చేసినా పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. ఇక ఉత్పత్తి తగ్గిపోవడంతో వినియోగదారులు వస్తువు ధరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఇతర ప్రోడక్ట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్లాంట్లు మూతపడ్డంతో ఉదాహరణకు ఎలక్ట్రిక్ కార్లు కావాలంటే వెయిటింగ్ లిస్టులో ఎదురు చూడాల్సి వస్తోంది. చైనా పలు రకాల సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతుంటే కొన్ని దేశాలు తయారీ రంగానికి హబ్గా మారుతున్నాయి. వియత్నాం ఈ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఇక వియత్నాం ఎలక్ట్రానిక్స్, దుస్తులకు కేరాఫ్గా మారింది. లెగో, శాంసంగ్, ఇంటెల్, నైక్లు వియత్నాం వైపు చూస్తున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఇక్కడ కావలసినంత మానవ వనరులున్నాయి. ప్రభుత్వం కూడా పెద్ద కంపెనీలకు రాయితీలు ఇస్తోంది. అందుకే యాపిల్, శాంసంగ్ ఇండియా వైపు చూస్తున్నాయి. ఇక మెక్సికో విషయానికొస్తే చైనా కంటే అతి తక్కువగా ఇక్కడ కార్మికులు దొరుకుతారు. దీంతో అమెరికాకు చెందిన ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు టెస్లా, GM, ఫోర్డ్ లాంటివి అక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. ఇక థాయిలాండ్ విషయానికొస్తే ఆటో విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్లో అందే వేసిన చెయ్యి. ఇక మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ విషయానికొస్తే దుస్తుల తయారీకి బాగా ప్రసిద్ధి చెందింది. కాగా చైనా తయారీ రంగం కుదేలైతే బంగ్లాదేశ్ కూడా లబ్ధి పొందే అవకాశాలున్నాయి. ఇక తయారీ రంగానికి చైనా హబ్ అని యావత్ ప్రపంచానికి తెలుసు. ప్రస్తుతం తయారీ రంగం కుదేలు కావడంతో చైనా లీడర్షిప్ కూడా అప్రమత్తమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా మేడ్ ఇన్ చైనా 2025 ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఇక నుంచి హైటెక్ ఇండస్ట్రీస్, రోబోటిక్, ఏరోస్పేస్, ఈవీ, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో గ్లోబల్ తయారీ రంగానికి హబ్గా మార్చుకోవాలని చూస్తోంది. ఇక సంప్రదాయంగా వస్తోన్న చీప్ లేబర్ ట్యాగ్ నుంచి బయటపడాలని చూస్తోంది. మరి హైటెక్ ఇండస్ట్రీకి హబ్గా మారాలంటే రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. దీనికి కొన్ని దశాబ్దాల పాటు సమయం పట్టవచ్చు. మొత్తానికి చైనా కరోనా శాపంగా మారింది. ప్రస్తుతం 30 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇక చైనాను గత వైభవం రావాలంటే చాలా ఇప్పట్లో అయ్యే పని కాదని అంటున్నారు ఆర్థికవేత్తలు.